అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎక్కడో అందనంత దూరంలో ఉన్న చందమామపై అడుగుపెట్టి అక్కడే స్థిర నివాసం ఏర్పరచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం 4 పేరుతో అంతరిక్ష యాత్ర చేపట్టగా నాసా, ఈఎస్ఏ సంస్థలతో కలిసి ఇస్రో సంయుక్తంగా ఆ యాత్రలో భాగమైంది. అంతేకాదు, ఈ యాత్రలో ఇస్రో తరపున భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్ వ్యోమగామి శుభాంశు శుక్లా తొలిసారి అంతరిక్ష యాత్ర చేపట్టి అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. భారత్ తరపున తొలిసారిగా రాకేష్ శర్మ 1984లో అంతరిక్షానికి వెళ్లి రికార్డులోకి ఎక్కగా తాజాగా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. నాలుగు దశాబ్దాల క్రితం భారత్ తరపున తొలిసారిగా రాకేష్ శర్మ రోదసీలోకి వెళ్లి రికార్డులకెక్కాడు. అప్పటి సోవియట్ యూనియన్ రష్యాకు చెందిన సెల్యూట్ 7 మిషన్ లో భాగంగా రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి 8 రోజుల తర్వాత భూమి మీదకి తిరిగి వచ్చారు. అయితే 41 ఏళ్ల తర్వాత భారత్ తరపున ఉత్తరప్రదేశ్ కు చెందిన శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లడమే కాదు, అంతరిక్ష కేంద్రంలోనూ అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా రికార్డులకెక్కారు. ఇస్రో తొలిసారి సొంతంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ చేపట్టనున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత శిక్షణలో భాగంగా ఈ ప్రయోగంలో భాగస్వామి అయిందా? భారత్ తరపున అంతరిక్షంలో ప్రయాణించిన శుక్లా ఎలాంటి అనుభూతి పొందారు? భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. యాక్సియం 4 మిషన్ లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా 4 వ్యోమగాముల బృందం అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. డాకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ 4 అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు. 14 రోజుల పాటు అక్కడే ఉండి ప్రయోగాలు నిర్వహించనున్నారు. 28 గంటల పాటు సుదీర్ఘంగా ప్రయాణించిన తర్వాత డ్రాగన్ వ్యోమనౌక ISS కు చేరుకుంది. ISS లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించారు. 140 కోట్ల మంది భారతీయులు సంతోషించే శుభవార్త. భారతీయులందరి ఆశలతో అంతరిక్షంలో విహరించేందుకు భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్ వ్యోమగామి శుభాంశు శుక్లా గురువారం సాయంత్రం 5 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దిగాడు. మరో 3 వ్యోమగాములతో కలిసి శుభాంశు శుక్లా జూన్ 25 బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెనెడీ స్పేస్ సెంటర్ నుండి నింగిలోకి దూసుకెళ్లారు. దాదాపు 28 గంటల తర్వాత భూమి మీదకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్ష కేంద్రానికి వీరంతా విజయవంతంగా చేరుకున్నారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ అంతరిక్ష ప్రయోగం చేపట్టగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు కలిసి సంయుక్తంగా ఈ రోదసి యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ అమెరికాకు చెందిన వ్యోమగామి పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు హంగరీకి చెందిన టిబర్ కపు, పోలాండ్కు చెందిన స్లావోస్ట్ ఒజ్నాస్కీ, విస్నియోస్కీ రోదసిలోకి వెళ్లారు. ఈ మిషన్లో శుభాంశు శుక్లా పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ టీం సభ్యులు మొత్తం 14 రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. గతంలో రాకేష్ శర్మ అనే వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్ష ప్రయాణం చేసిన వ్యక్తిగా శుభాంశు శుక్లా రికార్డులకు ఎక్కారు. ఈ నేపథ్యంలో శుభాంశు శుక్లాను సభాష్ అంటూ అందరూ ప్రశంసించారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు సహచరుల అంతరిక్ష యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. శుభాంశు శుక్లాతో కలిసి మరో 3 ఆస్ట్రోనట్స్ ను తీసుకుని యాక్సియం 4 గురువారం సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లింది. నిజానికి వీరు భారత కాలమానం ప్రకారం జూన్ 25 బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెనెడీ
స్పేస్ సెంటర్ నుండి నింగిలోకి దూసుకెళ్లారు. ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా స్పేస్ లోకి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లింది. అయితే మే 29న జరగాల్సిన ఈ ప్రయోగం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఈ ప్రయోగానికి ముందు కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని నాసా టీం పరిష్కరించింది. దీంతో అన్ని టెక్నికల్ సమస్యలు పరిష్కరించుకున్న అనంతరం యాక్సియం స్పేస్ నుంచి ఫాల్కన్ 9లో బయలుదేరిన వీరు గురువారం సాయంత్రం 5 గంటలకు విజయవంతంగా అంతరిక్ష కేంద్ర భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్ హ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆయన దాదాపు 28 గంటలు భూకక్షలో పరిభ్రమించి గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నారు. అయితే అంతకు ముందే ఆయన అంతరిక్షంలో పయనిస్తూ అంతరిక్షం నుంచి లైవ్ కాల్లో మాట్లాడుతూ ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ లైవ్ కాల్లో శుభాంశు శుక్లా మాట్లాడుతూ అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం, తోటి హ్యోమగాములతో కలిసి ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఇదో గొప్ప ప్రయాణం. 30 రోజుల క్వారంటైన్ తర్వాత ఐఎస్ఎస్ కు చేరుకోబోతున్నాం. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో మాతో పాటు ఒక బేబీ హంస బొమ్మ జాయ్ కూడా వచ్చింది. భారత సంప్రదాయంలో హంసను విజ్ఞానంగా సూచిస్తారు అని శుక్లా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రయాణం అద్భుతంగా ఉందని, వెయిట్లెస్ స్థితిలో నడవటం వంటివి చిన్నపిల్లోడిలా నేర్చుకుంటున్నానని ఆయన తెలిపారు. రోదసీలో ఎలా నడవాలి, ఎలా తినాలనేది శిశువులా నేర్చుకుంటున్నట్లు చెప్పారు. భారతదేశ అంతరిక్ష రంగంలో ఇది స్థిరమైన దృఢమైన అడుగు అని పేర్కొన్నారు. ఇక్కడున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్న నా భుజంపై మువ్వెన్నెల పతాకం ఉంది. అది చూస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో నేను ఒంటరి కాను, కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారనే భావన కలుగుతుంది. రోదసీయానంలో నాది చిన్న అడుగే కావచ్చు, కానీ భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఘనమైన ముందడుగు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీలైనంత ఎక్కువ సమయం గడుపుతా నా అనుభవాలను మీతో పంచుకునేందుకు ఐఎస్ఎస్లో సమయం గడపడానికి ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అక్కడ అనుభవాలను పంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు శుభాంశు శుక్లా వెల్లడించారు. Namaskar from space. I'm thrilled to be here with my fellow astronauts, as Peggy said, 1 veteran and 3 rookies, and wow, what a ride it was. Frankly, when I was sitting in the capsule in Grace yesterday on the launch pad, my only thought in my mind was that let's just go. After 30 days of quarantine, it was a feeling that I just wanted to go. You know, the excitement and all was, you know, probably far away. It was just the feeling that let's just leave here. But when the ride started, it was something like you getting pushed back into the seat. It was an amazing ride. And then suddenly, nothing. Everything silenced, and you were just floating. You unbuckle, and you were just floating in the silence of vacuum. It was an amazing feeling. I wanted to take this opportunity to thank everyone who has been a part of this. I understand that this is not a personal accomplishment. It is a collective achievement of each and every one of you who has been a part of this journey, and to make this possible, I really want to thank each one of you. Also to family and friends, you know, your support has mattered so much. This is so much because of all of you guys. We showed you joy and grace. You know, this is swan, a great symbol. It looks really cute, but we have a very important swan in our Indian culture, which we are about. Swan symbolizes wisdom. It also has the ability to discern needs to be focused on and what does not. So basically, the golden age of distraction, I would say. So this means a lot more, not just a zero indicator for us. And I think that we all have symbolism in Poland and in Hungary, in India as well. So I think this looks like a coincidence, but it is not. That it has more meaning than what we are attaching it to it. The capsule itself, Grace, has been very kind. I have been feeling, I was not feeling very great when we, you know, got shot into the vacuum. But since yesterday, I've been told that I've been sleeping a lot, which is a good sign. So I
think that's a great sign. I'm getting used to this quite well, enjoying the views, enjoying the entire experience, learning like a baby, learning the new steps, learning how to walk, learning how to control yourself, everything, learning how to eat, I think. So it's a new environment, new challenge, and I'm really enjoying this experience with my fellow astronauts here. And it's good to make mistakes, but it's better to see somebody else do that too. So it has been a fun time up here. That is all I have to say. Thank you so much, guys, for making this happen, and I'm sure that we are going to have a great time. And with this, I will hand over to Tibor now. నాసా యాక్సియం స్పేస్ ఇస్రో చేపట్టిన యాక్సియం 4 మిషన్లో భాగంగా ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి శుక్లా మరో 3 ఆస్ట్రోనాట్లు ఉన్న క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్తో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగికి ఎగిసింది. దాదాపు 28 గంటల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న డ్రాగన్ క్యాప్సూల్స్ అనుసంధానం విజయవంతం కావడంతో మిషన్ కీలక ఘట్టం విజయవంతమైంది. అయితే శుభాంశు బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు ఉండి స్పేస్ కు సంబంధించిన ఎలాంటి ప్రయోగాలు చేయనున్నారు? భారత మానవ సహిత అంతరిక్ష యాత్రకు భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా శుభారంభం ఇచ్చారు. నాసా యాక్సియం స్పేస్ ఇస్రో చేపట్టిన యాక్సియం 4 మిషన్ లో భాగంగా బుధవారం ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి శుక్లా మరో 3 ఆస్ట్రోనట్లు ఉన్న క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ తో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగికి ఎగిసింది. ప్రయోగం అనంతరం సరిగ్గా 10 నిమిషాలకు క్యాప్సూల్ ను 200 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి రాకెట్ విజయవంతంగా చేర్చిందని నాసా యాక్సియం స్పేస్ సంస్థలు ప్రకటించాయి. అనంతరం శుభాంశు శుక్లాతో పాటు మరో 3 ముందుగా అంతరిక్షానికి చేరుకున్నారు. అక్కడి నుండే వారు వీడియో కాల్లో మాట్లాడుతూ యాత్ర కొనసాగించిన యాక్సియం 4 మిషన్ 28 గంటల ప్రయాణం తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ గురువారం సాయంత్రం 4:30 నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమైంది. అనంతరం కొంతసేపటి తర్వాత శుభాంశు శుక్లా బృందం అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టారు. డ్రాగన్ క్యాప్సూల్ డాకింగ్ విజయవంతం కావడంతో మిషన్ కీలక ఘట్టం ముగిసింది. అయితే శుభాంశు బృందం ISS లో 14 రోజుల పాటు ఉండి స్పేస్ కు సంబంధించిన పలు పరిశోధనలు చేయనున్నారు. నలుగురు ఈ స్పేస్ డ్రాగన్లో ఉన్న దాన్ని ఆర్బిట్ స్టెబిలైజేషన్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళున్న స్పేస్ క్రాఫ్ట్ స్టెబిలైజేషన్ చేయాలి. అది ఆటోమేటిక్గా కంప్యూటర్ ద్వారా జరుగుతుంటుంది. వీళ్ళు పరిశీలించుతూ ఉండాలి. తర్వాత ISS సమీపానికి తీసుకువెళ్ళాలి. ఆ సమీపానికి తీసుకెళ్ళినప్పుడు దానికి డాకింగ్ చేయాలంటే చాలా కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ అలైన్మెంట్ అనేది అతి దాని యొక్క యాక్యురసీని అతి సూక్ష్మంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు డాకింగ్కి అక్కడ ల్యాచ్ ఇరువైపులా ల్యాచెస్ ఉంటాయి. ISS వైపును తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ వైపు. ఈ ల్యాచెస్ ఒకదానికొకటి అందిపుచ్చుకునేట్టుగా ఉండాలి, ఒకదానికొకటి ఎదురవుతూ ఉండాలి. దానికోసం లేజర్స్ని తర్వాత ఆప్టికల్ కెమెరాని యూజ్ చేస్తారు. ఇటువైపు ఇదే పరిశీలన ISSలోంచి చేస్తారు, తర్వాత డ్రాగన్లో నుంచి చేస్తారు. ఈ 2 పరిశీలనలు ఒకదానికొకటి మ్యాచ్ అయిన తర్వాత డాకింగ్కి ఉపక్రమిస్తారు. డాకింగ్కి ఉపక్రమించినప్పుడు అది వాక్యూమ్ సీలింగ్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళు ఉన్నటువంటి వాతావరణం మన ఎయిర్క్రాఫ్ట్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం క్రియేట్ చేస్తారు. ఆక్సిజన్లో కానీ మైన్యూట్గా ఉండే నైట్రోజన్లో కానీ తర్వాత హ్యూమిడిటీలో కానీ టెంపరేచర్లో కానీ కంఫర్ట్గా ఉంటుంది. అదే కంఫర్ట్ ISSలోకి వెళ్ళినా ఉంటుంది. ISSలో ఎలాగూ ఉంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 7 వ్యోమగాములు ఉన్నారు. ఇప్పుడైతే అనుసంధాన ప్రక్రియ పూర్తయిందో దీన్ని స్పేస్ క్యాప్సూల్ని ఒక సురక్షితమైన వ్యవస్థలో పెట్టి ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అక్కడ ఎనెక్స్ రూమ్ అని ఉంటుంది. అంటే ISSలో ఉన్న ఛాంబర్కి డ్రాగన్లో ఉన్న ఛాంబర్కి ప్రవేశ మార్గం. ఆ
అది ఎన్ఎక్స్ అంటారు. అది కూడా ప్రెషరైజ్ చేసి దాన్ని కూడా మనం ఇందాక అనుకున్నట్టు వాతావరణానికి అనుగుణంగా తీసుకురావాలి. ఎప్పుడైతే అక్కడ ప్రెషరైజేషన్ కంప్లీట్ అయ్యి అక్కడ వాతావరణము డ్రాగన్లో ఉన్న వాతావరణం ఒకే విధంగా ఉందనుకుంటారు, ఆ తర్వాత పర్ఫెక్ట్ సీలింగ్ ఉందనుకుంటారు, ఒక గ్రీన్ లైట్ వెలుగుతుంది, అప్పుడు అక్కడ ఉన్నటువంటి డోర్ తెరుచుకుని డ్రాగన్లో నుంచి ఎన్ఎక్స్ రూమ్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఎన్ఎక్స్ రూమ్ టెంపరేచరు, ఎన్ఎక్స్ రూమ్లో ఉన్న వాతావరణం, ఐఎస్ఎస్లో వాతావరణం కూడా ఒకే విధంగా ఉంది అనుకున్నప్పుడు ఐఎస్ఎస్ ఛాంబర్ వైపు ఉన్నటువంటి డోర్ని తెరుచుకుని ఐఎస్ఎస్లో ప్రవేశిస్తారు. అంతకు ముందున్న వ్యోమగాములు వీళ్ళకి ఆహ్వానం పలుకుతారు. డ్రాగన్ క్యాప్సూల్ భూమి చుట్టూ కక్ష్యలో తిరిగి 28 గంటల యాత్ర తర్వాత గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS తో అనుసంధానమైంది. ఆ తర్వాత ఆస్ట్రోనట్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. అయితే కక్ష్యలోకి చేరిన వెంటనే ఆస్ట్రోనట్లు తాము ఉన్న సరికొత్త క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ కు గ్రేస్ అని ప్రకటించారు. శుభాంశు అంతరిక్ష యాత్ర ప్రయోగాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల్లో ప్రత్యేకంగా వాచ్ పార్టీలు నిర్వహించారు. ఇదిలా ఉంటే యాక్సియం 4 మిషన్ తొలుత మే 29న ప్రారంభం కావాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం, స్పేస్ ఎక్స్ రాకెట్ లో టెక్నికల్ సమస్యల వల్ల ఇప్పటికీ 6 సార్లు వాయిదా పడింది. అంతరిక్షంలో శుక్ల 7 కీలక ప్రయోగాలు నిర్వహించనున్నారు. భారతదేశంలో సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధనలను ప్రోత్సహించడం ఈ ప్రయోగాల ముఖ్య ఉద్దేశం. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవాలని, 2047 నాటికి వ్యోమగాములను చంద్రునిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ ప్రయోగాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇస్రో కూడా ISS లో ప్రయోగాల కోసం భారత్ కు సంబంధించిన ఆహార పదార్థాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితులతో మెంతి, పెసర మొలకలను పెంచే ప్రయోగాలు చేపట్టనుంది. యాక్సియం 4 బృందం స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించి అక్కడ 14 రోజుల వరకు ఉండి పరిశోధనలు కొనసాగిస్తోంది. శుభాంశు శుక్లా పైలట్ గా వ్యవహరిస్తున్న ఈ యాత్రలో పోలాండ్, హంగేరీ దేశాలకు చెందిన వ్యోమగాములు కూడా పాలు పంచుకుంటున్నారు. ఈ దేశాల చరిత్రలో ఇది మొట్టమొదటి ISS యాత్ర కావడం విశేషం. అలాగే ప్రభుత్వ ప్రయోజిత మానస సహిత అంతరిక్ష యాత్రల్లో 40 ఏళ్ల తర్వాత ఇది రెండోది. ఈ బృందంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ వ్యోమగామి స్లోవాస్ ఉజ్నాస్కీ టిబోర్ కపు ఉన్నారు. అమెరికన్ వ్యోమగామి పెగి విట్సన్ ఈ వాణిజ్య మానవ సహిత అంతరిక్ష యాత్రకు కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన అమెరికన్ వ్యోమగామిగా ఆమె ఇప్పటికే రికార్డు సృష్టించారు. వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షానికి చేరుకున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర క్రియేట్ చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి ఇండియన్ ఆస్ట్రోనట్ గా కూడా శుక్లా చరిత్రలో నిలిచిపోయాడు. 4 దశాబ్దాల క్రితం
రష్యాకు చెందిన సోయుజ్ హ్యోమియో నౌకలో రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేశారు. భారత్ తరపున తొలిసారిగా రాకేష్ శర్మ 1984లో అంతరిక్షానికి వెళ్లి రికార్డులకెక్కాడు. అప్పటి సోవియట్ యూనియన్ రష్యాకు చెందిన సెల్యూట్ 7 మిషన్ లో భాగంగా రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్షంలో ఆయన 8 రోజుల పాటు కక్ష్యలో ఉన్నారు. సెల్యూట్ 7 స్పేస్ స్టేషన్ లో 8 రోజులు గడిపిన రాకేష్ శర్మ అనంతరం భూమికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ 41 ఏళ్ల తర్వాత భారత్ తరపున శుక్ల అంతరిక్షానికి వెళ్లి చరిత్ర సృష్టించారు. ఇస్రో తొలిసారి సొంతంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ చేపట్టనున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత శిక్షణలో భాగంగా యాక్సియం 4 మిషన్ లో ఇస్రో భాగస్వామి అయింది. ఈ నేపథ్యంలో శుభాంశు శుక్లా చంద్రయాన్ ప్రయోగంతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పవచ్చు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తొలిసారి సొంతంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ చేపట్టనున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత శిక్షణలో భాగంగా యాక్సియం 4 మిషన్లో ఇస్రో భాగస్వామి అయ్యింది. ఈ ప్రయోగంలో భారత్ తరపున శుభాంశు శుక్లాను రంగంలోకి దింపింది. ఈ ప్రయోగంలో భారత శాస్త్రవేత్తలు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరితే చంద్రయాన్ ప్రయోగంతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడానికి ఇస్రో సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఏదేమైనా ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేసి చంద్రుడిపై నివాసం ఏర్పరచాలని మనము కోరుకుందాం.